నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మల్లిక గారు ఉన్నారు. ఒకసారి అడుగుదాం. లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం ఈరోజు ఉండాలి, క్యాన్సిల్ అయింది, దానిపైన వాళ్ళ అభిప్రాయం ఏంది, ఏమనుకుంటా ఉన్నారో ఒకసారి తెలుసుకుందాం. ఈరోజు లక్ష డప్పులు వేల గొంతులు అని చెప్పేసి పెద్ద ఎత్తుల ప్రచారాలు, పెద్ద ఎత్తుల పాటలు బయటకు రిలీజ్ చేసినటువంటి సందర్భాలు, కానీ ఈరోజు ఆ కార్యక్రమం పోస్ట్ పోన్ చేశారు. దానికి గల కారణం ఏంది అసలు? మాకు రిజర్వేషన్ కరెక్ట్ ఇవ్వలే కదా వాళ్ళు. ఇప్పుడు మేము జనాభా లెక్క ప్రకారమే మాకు రిజర్వేషన్ చేసిరు. ఇప్పుడు 32 ఉన్న మాకు 9% ఇచ్చి మరి 15% ఉన్న 15% ఉన్న వాళ్ళకి 5% ఇస్తే మరి మాకు బాధే కదా. 32 లక్షలు ఉన్న మేమెక్కడ, 15 లక్షలు ఉన్న వాళ్ళు ఎక్కడ? మరి ఇట్లా చూసుకుంటే మాకు మా జాతి ఇబ్బంది పడుతుంది కదా. మేము ఇప్పటికే వెనకబడిన వాళ్ళం. 30 ఏళ్ళ నుంచి కృష్ణన్న పోరాటం ఇది కాదు. మాకు రావాల్సిన రిజర్వేషన్ మాకు రావాలని కొట్లాడిండు. లాస్ట్ చివరి దశలో మీ కళాకారులందరూ రావాలి, మాకు సపోర్ట్ చేయాలి, ఇవాళ మన జాతి కోసం కొట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి ఆయన ఇచ్చిన ఒక చిన్న పిలుపు మేరకు వాళ్ళు ఇంతమంది రావడం జరిగింది. మా రిజర్వేషన్ మాకు కావాలని కొట్లాడుతున్నాం అంతే. ఓకే, కానీ ఈరోజు లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం ఖచ్చితంగా చేసి తీరుతాం, ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా చేస్తాం. విజయోత్సవ డప్పు అయితే మేము అనుకున్నట్టు అనుకూలంగా ఉంటేనేమో విజయోత్సవ డప్పు, లేకపోతే సావు డప్పు కొడతామని చెప్పారు. మరి ఎందుకు వెనకడుగు చేసిరు ఇక్కడ? అయితే మేము ఏమంటున్నామంటే ప్రభుత్వం ఎక్కడనో రాదు అని ఎంతోమంది హేళన చేసినటువంటి రోజులు ఉన్నాయి, ఏది వర్గీకరణ కాదు అని. అట్లాంటిది ఇవాళ 9% వరకు వచ్చింది. ఆ 2% కూడా మాకు వస్తుంది అని అనుకుంటున్నాం మేము ఇది ఆపడానికి కారణం ఏంటంటే మెయిన్గా మేము టైం ఇస్తున్నాం, దీన్ని పూర్తిగా క్లోజ్ చేసుకోలేము. మేము ఈ లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని మేము ఇంతతో ఆప్ చేయట్లేము, పోస్ట్ పోన్ చేసుకున్నాం దాన్ని. ఎందుకంటే మాకు ఈ 2% కూడా, మాకు ఈ 2% కూడా మాకు వచ్చిన తర్వాత, రిజర్వేషన్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ కార్యక్రమం చేసుకుందాం, అది గొప్పగా విజయోత్సవంగా చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మేము ప్రభుత్వానికి యాంటీ కాదు, రేవంత్ రెడ్డి గారు చేస్తారనే పూర్తి నమ్మకం మాకుంది. మేము దానికోసమే వెయిట్ చేస్తున్నాం టైం తీసుకొని. ఇక్కడ రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉందంటూనే మన మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మాకు అన్యాయం చేస్తా ఉన్నాడు, మాదిలకు అన్యాయం చేసిండు, విడిచిపెట్టేది అని చెప్పేసి కొంతమంది మంత్రుల పైన కూడా ఫైర్ అయినటువంటి సందర్భం. ఎందుకు మరి కాశీం సార్ ఏమో కొంత పాజిటివ్గా ఉన్నాడు, కళాకారులు కూడా కొంత పాజిటివ్గా ఉన్నారు ప్రభుత్వం పైన, మందకృష్ణ ఎందుకు మండిపడతా ఉన్నాడు? మరి మందకృష్ణ మండిపడతా ఉండంటే అది 30 ఏళ్ళ బాధ కదా. ఇప్పుడు 30 రోజుల కోసం మేము వచ్చినాము, మరి 30 ఏళ్ళ నుంచి అనుభవించిన ఆయనకి ఎక్కువ ఉంటుంది కదా. ఆయన కొట్లాడేది ఆయన ఇంట్లో ఆయన ఫ్యామిలీ కోసం కాదు కదా, ఆయన భార్య పిల్లల కోసం కాదు కదా, జాతి కోసం కదా. మరి అట్లాంటప్పుడు ఇది మేము అన్న ఇట్లా కోపడుతుందంటే తప్పేముంటుంది అందులో? 30 ఏళ్ళ నుంచి మేము కష్టపడి చేసింది ఇవాళ ఎక్కడో పైన ఉండి మీ పక్కన ఉండి చెప్పేటోళ్ళ మాట్లాడడం కోసం కాదు కదా. ఇవాళ మేము చెప్తున్నాము, మా కృష్ణన్న పిలుపు మేరకు మేము వచ్చినాం. రేపు ఖచ్చితంగా మాకు రేవంత్ రెడ్డి గారు మాకు ఈ 2% కూడా మాకు ఇస్తాడు, రిజర్వేషన్ మాకు ఇస్తాడని అనుకుంటున్నాం. ఇక్కడ మొత్తానికే కాదు వర్గీకరణ అడ్డుకుంటా ఉన్నారు, అడ్డుకట్టలు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు అన్న కూడా 9% వరకు అయితే వచ్చింది. ఒక శుభసూచకమే ఇది. మరి ఎందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంతవరకు వర్గీకరణ అమలు అయితే లేదు, అక్కడ ఎందుకు పోరాటం చేయాలన్న ఆలోచన లేదు? ఇక్కడ 9%కు 2% కోసం కొట్లాడతామన్నారు. ఇప్పటివరకు అసలు చలం లేని ప్రభుత్వాల మీద ఎందుకు కొట్లాడతలేరు? చలమైన ప్రభుత్వాలు అంటే సరే ఓకే, ఇన్ని రోజులు ఏం జరిగిందో అయిపోయింది. ఇప్పుడు ఆ మూమెంట్ వచ్చింది కాబట్టి కొట్లాడుతున్నాం, ఇప్పుడు తినేదాకా వచ్చింది, దాన్ని కింద పడేసుకోం కదా. అన్ని రాష్ట్రాలు అంటే వచ్చేకాడ వస్తుంది అండి. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు కదా చేసేది. ఇప్పుడు సడన్గా మనమే అనుకుంటే కాదు కదా. మేమేమంటున్నాం అంటే ఖచ్చితంగా మాకు ఈ 2% కూడా మాకు రేవంత్ రెడ్డి గారు ఇస్తారు అనుకుంటున్నాం. ఖచ్చితంగా మేము ఈ సభని మళ్ళీ గొప్పగా ఆ 2% ఇచ్చిన తర్వాత మేము విజయోత్సవ ర్యాలీ గ్రాండ్గా చేసుకుంటాం, గొప్పగా చేసుకుంటాం. మా ఆట ఆగదు, మా పాట ఆగదు. ఈ అవకాశం మీరు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎక్కడ డప్పు కొట్టి గజ్జగట్టి తెలంగాణ ఉద్యమం కానీ ఇప్పటికి కూడా మా ఆట మా పాట బయటికి పోతుంది అంటే అది మీ ద్వారానే. మీ మీడియా మిత్రులందరికీ మేము చాలా రుణపడి ఉంటాం. మా తరపున, మీ తరపున, అందరి తరపున రేవంత్ రెడ్డి గారికి ఒక్కడే చెప్తున్నాం, మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి అని కోరుకుంటున్నాం. ఇస్తారనే నమ్మకం కూడా ఉంది. వాళ్ళు మాకు ఇస్తారు ఖచ్చితంగా. వాళ్ళకి మేము ఎప్పుడూ తోడుగా వెన్నంటుంటామని కూడా కోరుకుంటున్నాం. లక్ష డప్పుల కోసం మీరు వాడుకున్న పాట ఒకసారి వినిపియండి. ఓకే అండి, ఇప్పుడు మీకు తెలిసి ఉర్రు తలుగుతున్నటువంటి పాట ఒకటి ఉంది, ఏది మన దర్వేలన్న రాసిన పాట, ఎయిర ఎయిర దరువు అనే పాట. ఎయిర ఎయిర దరువు ఇది డప్పులోళ్ళ దరువు, డప్పులోళ్ళ దరువు ఇది సప్పుడోళ్ళ దరువు, లక్ష సాధన కొరకు లక్ష డప్పుల దరువు, లక్ష సాధన కొరకు లక్ష డప్పుల దరువు, మండుతున్న మాదిగోళ్ళ గుండె సప్పుడి దరువు చెల్. ఎయిర ఎయిర దరువు ఇది డప్పులోళ్ళ దరువు, డప్పులోళ్ళ దరువు ఇది సప్పుడోళ్ళ దరువు. ఈ ఒక్క పాటే కాదు,
ఇంకా చాలా పాటలు మన బీసీ రచయిత మన అభినయ్ సినన్న రాసిన పాట కూడా ఉంది. డప్పు దర్జాగా గదిలింది తమ్ముడా, గొంతు గర్జించి నిలిచింది చెల్లెలా, నా జాతి కోసము నేను మోగుతానని, నా నీతి కోసము నేను నిలుస్తానని, పద 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 పదమంటూ సరసరసరగాలుకుంటూ ఎదనే గలుపుకుంటూ చెల్ డప్పు దర్జాగా గదిలింది తమ్ముడా, గొంతు గర్జించి నిలిచింది చెల్లెలా అంటూ త్వరలో మళ్ళీ మేము మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు మాకు సెలవిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.